నమస్తే, నేను సిరి. పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి వైఫ్ అయితే కొన్ని డౌట్స్ని అయితే రేజ్ చేసింది. ఏదైతే అక్కడ యాక్సిడెంట్ ఏదైతే జరిగిందో అక్కడికి ఎందుకు పోలీస్ జాగిలాలు రాలేదు అని చెప్పేసి తనైతే ప్రశ్నించడం జరిగింది. మరి అసలు అంటే నిజంగానే మరి ఎందుకు రాలేదు, ఏంటి, తను అడిగిన క్వశ్చన్ వ్యాలిడే కదా అని చెప్పేసి కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. సో దీని మీద వివరణ ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి వైఫ్ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏంటంటే అక్కడికి ఏదైనా జరిగినప్పుడు ఖచ్చితంగా పోలీస్ జాగ్రత్తలను అయితే తీసుకొస్తారు. మరి అంత అంటే కొంత అంటారు సెలబ్రిటీ ఫేమ్ ఉన్న ఫిగరే కాబట్టి ఎందుకు రాలేదు, ఎందుకు తీసుకురాలేదు అని చెప్పేసి ఒక డౌట్ తను రేజ్ చేయడం జరిగింది. సో దీన్ని అసలు మనం ఎట్లా చూడాలంటారు సార్? పోలీస్ జాగిలాలు అంటే ఏంటి? అంటే స్నిఫర్ డాగ్స్ అంటే వీళ్ళందరూ వచ్చి చేసేయాలంటారా? ఇప్పుడు అది యాక్సిడెంట్లుగా జరిగిందా, నిజంగా హత్య అనేది క్లారిటీ లేదు. ఒక హత్య అనుకోండి, దానికి చుట్టూ ఒక పోలీసు బారికేడ్లు పెడతారు, ఎవరు వెళ్ళకూడదు ఏంటి అని అనుమానించి చేస్తారు. సో ఇది ఒక బైక్ మీద పడినట్టుగా ఉంది కాబట్టి ఇది హత్య లేదా అనేది తెలియదు. ఎవరో ఒక వ్యక్తి 100కో 108కో ఫోన్ చేస్తే అలా ఎక్కడెవరో పడిపోయిన మూగి ఒక్కొక్కరు ఎవరో ఫోన్ చేయండి చేయమంటాను కూడా ఎవడు చేయడు. మీరు చేయండి వెళ్ళి వీడియోలు తీసేవాడే తప్ప ఎవడు ఇమీడియట్గా చేసేవాళ్ళు లేరు. అంత దారుణంగా అయింది పరిస్థితి. సో ఎవరో చేసి ఏది చేయడం వల్ల వస్తారు వాళ్ళు. ఎవరు చేశారంటే వాడు ఉండొచ్చు, సీన్లో ఉండకపోవచ్చు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కోర్టులు కూడా కొన్ని తీర్పు ఇచ్చాయి. ఎలా అంటే ఎవరికైనా సాక్ష్యం చెప్తుందంటే వాడిని ఫస్ట్ నువ్వే కదా చూసావు, రేపు కోర్టుకు రావాల్సి ఉంటుంది లేదా స్టేషన్కి రావాల్సి ఉంటుందని. ఇప్పుడు అది లేదు, కొద్దిగా తగ్గింది. లేదు, ఎవరైనా చెప్పొచ్చు. దాన్ని అలా పిలిచే వాళ్ళకి అలా చెప్పే వాళ్ళని మీరు ఇబ్బంది పెట్టద్దు అని కూడా కొన్ని తీర్పులు వచ్చాయిన తర్వాత కొంచెం మాడిఫికేషన్స్ అయ్యాయి. మొదట్లో ఇంకా భయపడేవారు, అమ్మో చూసి చెప్తే మనకే మళ్ళీ పిలుస్తారా, ప్రతిసారి రమ్మంటారా, అమ్మో చావగొడతారా అన్నట్టుగా ఉండేది. సో ఇప్పుడు కొద్ది మారే కాబట్టి ఎవరెవరు చూశారు, ఏంటి, ఎలా జరిగింది, ఇది నిజంగా ఏంటి, సడన్గా ఇక్కడ పడిపోయి ఉన్నాడు ఏంటి, ఇది ఎవరు ఫస్ట్ చూశారు, నైట్ జరిగిందా, పొద్దున్న జరిగిందా, వేకుజాన జరిగిందా, ఏంటి, దానికి ఆ హైర్ ఆఫీసర్ ఎవరైతే ఉంటాడో మినిమం సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థాయి వ్యక్తి, ఆయన సార్ ఇట్లా పడిపోయిన వ్యక్తి ఒక పాస్టర్ ప్రవీణ్, ఆయన మంచి నేమ్ ఫేమ్ ఉన్న పర్సన్, ఆయన కూడా తెలుసో తెలియకపోవచ్చు. సిఏ స్థాయి వ్యక్తికి లేదా తెలియాలని ఎక్కడుంది? అందరూ సోషల్ మీడియా త్వరగా ఫాలో అయ్యి కాకపోవచ్చు కదా. మోర్ ఓవర్ ఈయన చనిపోయిన తర్వాతనే బాగా వినిపిస్తుంది. నేనంటే నేను ఇంతకు ముందు కూడా ఈయన ఏంటి పెద్దగా అంటే ఇప్పుడు మళ్ళీ ట్రోల్స్ అవుతున్నాయి. ఆయన రామాయణం గురించి ఎంత ఇదిగా మాట్లాడాడు లేదా ముస్లిం గురించి ఏం మాట్లాడాడు అన్నట్టు కూడా ఇప్పుడు ట్రోల్స్ అవుతున్నాయి. కానీ నేనైతే అవి చూడలేదు. ఇప్పుడు మోర్ ఓవర్ ఆన్ స్క్రీన్ చూసిన పర్సన్ కి డైరెక్ట్ లైవ్ చూసిన కూడా తేడా ఉంటుంది. పైగా రక్తపు మరకలతో ఉన్న వ్యక్తిని ఆయన ఐడెంటిఫై చేయడం ఎవరి వల్ల సాధ్యం? ఎవరో ఆయన తెలిసిన వ్యక్తి ఎవరో ఐడెంటిఫై చేస్తారు. సార్ నాకు తెలుసు సార్, సోషల్ మీడియా చూశారు సార్, లేకపోతే నాకు తెలుసు సార్, పాస్టర్ ప్రవీణ్ అంటారు సార్ అని ఎవడో చెప్తే పోలీసుకి ఐడెంటిఫికేషన్ అవ్వచ్చు. పోలీసులకు కూడా అందరూ సోషల్ మీడియాలో నేమ్ ఫేమ్ ఉన్న వాళ్ళందరూ తెలిసిపోతారా? తెలియాలని లేదు కదా. మీరు ఇప్పుడు అన్నట్టే ఇష్యూ అయిన తర్వాత వారు ఫేమ్ అవుతారు. సో అలాగా తెలియకపోవచ్చు. సరే ఇది యాక్సిడెంట్ కదా, చూద్దాం. యాక్సిడెంట్ కాబట్టి సాధారణ యాక్సిడెంట్ అయినా లేదా క్రిటికల్ యాక్సిడెంట్ అయినా ఏదైనా కానీ దాని తీవ్రత ఎలాగున్నా తెలియకపోయినా వాళ్ళైతే ఫస్ట్ తీసుకెళ్తారు. అక్కడ ఏదైనా కొనప్రాణం ఉందేమో చూస్తారు, లేదంటే దానికి పోస్ట్ మార్టం పంపిస్తారు. ఇవన్నీ జరుగుతాయి. సో అలా జరిగినప్పుడు వెంటనే ఆయన ఫెమిలియర్ కాబట్టి గుమిగూడిపోయి ఒక్కొక్క స్టేట్మెంట్ ఇచ్చేశారు. ఒకడు అంటాడు బండి కింద పడడం ఎలా పడతాడు, ఛాన్సే లేదు కదా అంటాడు. ఇవన్నీ దీని మీద అది చెప్తున్నాను. ఒకడు నిజంగా సైలెన్స్ వేడెక్కుతుంది కదా, కాలిపోవాలి కదా, కాలేదేంటి, బట్టలు కూడా కాలేదు, చర్మం కాలేదు అంటాడు. ఇంకోటి అంటాడు, చెప్తాను కదా, పిచ్చిగా నోటికి వచ్చినట్టు మాట్లాడిస్తున్నారు. ఇట్లాంటి మాట్లాడిన సందర్భంలో ఏమవుతుందంటే లేనిపోయిన అనుమానాలు రావడం వల్ల ఆవిడ కూడా కొన్ని ప్రశ్నలు రైజ్ చేశారు. కానీ ఇదంతా కూడా మేము పగ తీర్చుకోవాలనుకోవట్లేదు, వాడిని చేసింది ఎవడైతే చంపాడో వాడిని ఏమి చేయాలని అనుకోవట్లేదు. ఆయన అటువంటి మనస్తత్వం కాదు, చాలా సింపుల్గా ఉండే వ్యక్తి, ఖర్చుకు కూడా వెనకాడేవాడైనా, ఖర్చు పెట్టాలనుకునేవాడు కాదు. చాలా ఇప్పుడు సింగిల్గా బైక్ మీద వెళ్ళాలనుకునేవాడు, కారులో కూడా వెళ్ళేవాడు కాదు, ఖర్చు ఎక్కువ అవుతుందని. ఒకళ్ళు తనకు దూషించిన తిరిగి తిరగబడే మనస్తత్వం కాదు. ఎందుకంటే వయసులో ఉన్నప్పుడు ఏదైతే తప్పు చేశాడో ఆయన, ఒక వ్యక్తిని బాగా కొట్టడం వల్ల చనిపోయే స్థాయికి వెళ్ళిపోయి తర్ల మనిషి బతికాడు కాబట్టి సేఫ్ అయ్యాడు. అప్పటి నుంచి ఆయనకి మనసులో ఉండిపోయింది మనం మనుషుల్లా ప్రవర్తించాలని. కాబట్టి మేము ఈ రీవెంజ్లు ఇవన్నీ చేసుకోవట్లేదు అని అంటున్నాం. అంటే ఆవిడ ఇలా అంటూనే అక్కడ ఏం జరిగిందో అనేది మాకు సస్పెక్ట్గా ఉంది అని అంటుంది ఆవిడ. సో అలాంటప్పుడు మాకేం రివెంజ్ లేదు ఏం లేదన్నప్పుడు ఇట్లా రకరకాల ప్రశ్నలు వచ్చినప్పుడు ఒకటి ఆవిడ కూడా బాధ ఉంటుంది. అయ్యో
నిజంగా ఎవడైనా ఏం చేసి ఉంటాడా, ఆయన ఎవడైనా చేశాడా, చంపాడా అని కూడా అవ్వచ్చు కదా. అంటే రకరకాల ఆలోచనలు. ఇప్పుడు నిన్న మా మిత్రుడు ఒకరు ఎవరో వెళ్తుంటే కారులో ముందు బస్సు ఆగిందని వెనక కారు ఆపాడు, ఇంకా స్లో అయ్యి వెనక నుంచి ఒక లారీ ఓడి చూసుకోకుండా కొట్టేశాడు. లక్కీగా ఏం కాలేదు. చెప్తే అక్కడ తప్పు ఎవరిది? వెంటనే లారీ ఓడి కారు మీద పగబట్టాడు, అందుకే ఆడక్కడెక్కడ ఓవర్టేక్ చేశాడు కాబట్టి ఇటు కొట్టాలని వచ్చాడు అని చెప్పి లారీ ఓడి పెడితే తెలియదు. అది ఎప్పుడు ఎలా జరుగుతుంది అనేది తెలియదు. మేబీ హత్య అయినా కూడా వాళ్ళు పోస్ట్ మార్టం చేస్తారు, వదలరు, ఎంక్వైరీ చేస్తారు, ఒక్కొక్కటిగా బయటకు వస్తాయి. నిజంగా తప్పు జరిగితే అది ఇప్పుడు కాకపోతే 1 year తర్వాతనే బయటకు వచ్చేస్తుంది. లేదంటే సస్పెక్టెడ్గా అలా జరిగిందా, ఇలా జరిగింది, ఏమోరా ఏదో జరిగిందిరా అనేస్తారు తప్ప విషయం తెలియదు ఎవరికి. ఇప్పుడు ఆయన అంత దూరం ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? ఇక్కడ తెలంగాణలో మంచి ప్రాచుర్యం పొందిన వ్యక్తి. అంటే సువార్తలు ఇప్పుడు గుడ్ ఫ్రైడే ఏదైతే ఉందో దానికి సంబంధించి అక్కడ సువార్తలు సంథింగ్ ఏదో సభ ఉంది, దానికోసం వెళ్ళారని చెప్పేసి ఒక వార్త కూడా వినిపిస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే తన పిఏ ఫోన్ చేస్తున్నప్పటి నుంచి తను రోజు కొన్ని ఏమంటారు వాక్యాలు అవి ఇస్తారు. ఆ రోజు మాత్రం ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా ఇవ్వలేదు, అంటే వాళ్ళు టీవీలో వేసుకోవడానికి సంథింగ్. ఆ రోజు మాత్రం ఎన్నిసార్లు కాల్ చేసినా కూడా స్విచ్ ఆఫే వస్తుంది మొత్తం ఫోన్. ఎందుకంటే ఎప్పుడు కూడా అప్డేట్లోనే ఉండేవాళ్ళంట, ఏ పని ఎప్పుడు చేయాలనేది కూడా తను ముందే చెప్పేవాడంట. అలాంటిది అసలు 1 day మొత్తం వర్క్ లేదంట. ఆ నెక్స్ట్ డే తెలిసిందంట వీళ్ళకి ఇట్లా చనిపోయారని చెప్పేసి. సో ఎందుకు ఫోన్ ఎక్కడ పోయింది, అసలు ఆ ఒక్కరోజు అసలు ఏం జరిగింది అనేది కావాలి కదా. కమింగ్ టు ద పాయింట్, మీరు అన్నారు కూడా చెప్తున్నా. ఇప్పుడు ఆవిడ జాగిలాలను పంపించలేదు, పోలీసులు కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వలేదు అన్నట్టుగా అనుమానం వ్యక్తం చేసింది అంటున్నారు. మరి ఫోన్ స్విచ్ ఆఫ్ అయినప్పుడు ఆవిడ ఇమీడియట్గా అలర్ట్ అవ్వాలి కదా. ఆవిడో లేకపోతే అతని బిఏనో లేదంటే ఆ చర్చ్ గోస్పెల్ సంబంధించిన ఏదైతే వాక్యాలు నోట్ చేసుకుంటారో వాళ్ళైనా ఏంటి సారది ఏమైంది, నిజంగా ఆయనకి థ్రెటనింగ్ ఉంది అని అనిపిస్తే, ఇంతకుముందు కూడా బెదిరింపు కాల్స్ వచ్చాయని అనిపిస్తే ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వాలి కదా. 1-2 గంటలు చూడాలి ఫోను స్విచ్ ఆఫ్ అయిపోయిందో లేదా సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయిందో లేదా పక్కన చేసి ఏంటి సార్ అవ్వట్లేదు ఒకసారి చూడండి. ఆల్రెడీ ఆమె ఒకరికి ఫోన్ చేసి చెప్పిందంట, ఇట్లా స్విచ్ ఆఫ్ వస్తుంది కనుక్కోండి అది అని చెప్పేసి చెప్పిందంట. ఎందుకంటే ఇంతవరకు ఏ రోజు కూడా తన ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది లేదంట ఈ రోజు వరకు కూడా. ఫస్ట్ టైం అంటే వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే ఒక కాల్ చేస్తే ఆ మీటింగ్లో ఉన్నా కూడా కాల్ లిఫ్ట్ చేసి మీటింగ్లో ఉన్నా అని చెప్పేసి కాల్ కట్ చేస్తారంట. అంత అవైలబుల్లో ఉన్న అతను ఒక రోజు మొత్తం ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంటే ఎందుకు వీళ్ళు అలర్ట్ అవ్వలేదు అనేది కూడా ఒక క్వశ్చన్ రేస్. ఇప్పుడు మనం సింపుల్గా ఏమని వస్తామా, పోలీసులు పట్టించుకోరు వాళ్ళకి మీది ఒక్కటే కేసు కాదు, ఎన్నో ఉన్నాయి. పైగా ఇట్లాంటి ఫెమిలియర్ వచ్చేసరికి అన్ని వైపుల నుంచి ప్రెషర్ వస్తుంది. ఇప్పుడు నిన్న హోంమంత్రి అనిత గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు, ఇది ఖచ్చితంగా హత్య కాదో తేల్చాల్సింది మా బృందం ఖచ్చితంగా తెలుస్తుంది, ఒకవేళ ఏం జరిగినా బాధితులకి మేము అండగా ఉంటాం, అతను నిజంగా అది ఏమైనా జరిగితే మాత్రం వాళ్ళు ఎవరిని విడిచిపెట్టము అన్నట్టుగా మాట్లాడారు ఆవిడ ఆ సందర్భంలో. మరి ఎంతకని చూస్తారు? ఇప్పుడు వీళ్ళు ఏదైతే ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది ఎప్పుడు అలా జరగలేదు, ఇమీడియట్ కన్సర్న్ పర్సన్కి చేయాలి. లేదా ఒకరితో అయిపోకుండా అప్పటికి అరే 2 hours అయింది ఈ పర్సన్కి చేశాను, 2 hours అయింది నాకు ఇంకా రిజల్ట్ రాలేదు, ఈ పర్సనే తిరిగి చేయాలి, లేదా వీళ్ళు ఇంకోళ్ళకైనా అసైన్ చేయాలి. ఏంటి ఇంకా ఆయన చేయట్లేదని? ఇప్పుడు ఏదో సర్వే ప్రకారం చూస్తే 930 మందికి 920 మందికి ఒక కానిస్టేబుల్ ఉన్నాడు, ఒక రక్షక భటుడు ఉన్నాడు, ఆల్మోస్ట్ 1000 మందికి ఒక్కరు. మరి ఎంతకన్నా చూస్తారు ఎవరైనా? మన భద్రత కూడా మనకు ఉండాలి. సో అంటే నేను అన్నది ఆవిడ బాధలోనో ఫ్రస్ట్రేషన్లోనో మాట్లాడి ఉండొచ్చు, నేను తప్పటట్లే. పోలీసులు కూడా జాగిలాలతో రాలేదు, లేటుగా వచ్చారని చూసిన వాళ్ళు రకరకాల కథనాలు చెప్పడం వల్ల మరికొద్దిగా భావోద్వేగాలు రెచ్చగొట్టేలాగా అనిపిస్తున్నాయి. కాముగా వాళ్ళు నిజంగా ఎవరైతే చూశారో వాళ్ళు అనుమానిస్తున్నారో దానికి సంబంధించిన శాంపిల్స్ కానీ దానికి సంబంధించిన ప్రూఫ్స్ కానీ కన్సర్న్ డిపార్ట్మెంట్కి అందజేసి, సార్ ఇది నాకు ఇక్కడ దొరికినవి, వీడి మీద నాకు అనుమానం ఉంది, చేయండి, ఫైల్ చేయండి, పోలీసు శాఖకి సహకరించండి. సహకరించడం నిజంగా అప్పుడు నిజంగా పాస్టర్ ప్రవీణ్ గారి మీద అభిమానం నేను ఉంది, సహకరిస్తున్నారని హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. అలా కాకుండా లేనిపోని అనుమానం చేసి మైక్ పెట్టగానే పోలీసులు సరిగ్గా పనిచేయట్లేదు, వీళ్ళు ఏదో అమ్ముడుపోయారు, లేదంటే దీని వెనక ఏదో జరుగుతుంది, పెద్ద పెద్ద తలలు దీంట్లో ఉన్నాయి, పెద్ద పెద్ద హ్యాండ్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి అని మాట్లాడితే ఎంతవరకు కరెక్ట్? కాబట్టి మనమేం చెప్పలేం. వాళ్ళు కూడా నిన్న ఎస్పీ గారు డైరెక్ట్గా ప్రెస్ మీట్ పెట్టారంటే ఆయనకి ఎంత ప్రజలు నిన్న కేఏ పాల్ గారు ఇచ్చి నాన్న హంగామా చేశారంటే ఇది ఖచ్చితంగా హత్యే. చంద్రబాబు నాయుడు గారే ఎట్లా చెప్తాడు? ఈయన ఎక్కడో ఉన్నాడు, నిన్న వచ్చాడు హైదరాబాద్ నుంచి మళ్ళీ రాజమండ్రి వచ్చాడు, ఆయన రాజమండ్రికి వెళ్ళి వెంటనే నాన్న హంగామా చేస్తే అంటే అబద్ధాన్ని నిజం చేయకపోతే నిజం అబద్ధం అయిపోద్దా? హంగామా చేయడం వల్ల వీళ్ళకి పర్సనల్గా వీళ్ళకి ఒక ఇమేజ్ తెచ్చుకోవడం అవుతుందే తప్ప
అక్కడ సమస్యకు సొల్యూషన్ ఎక్కడ దొరుకుతుంది? రైట్. లేదు, ఒక్కసారి మీ సమాఖ్యాంతకు వెళ్ళండి, మాట్లాడండి. నిజంగా మనం ఉన్నాం సమాఖ్య, మనం అతను కాపాడుకోలేకపోయాం, ఎక్కడ ఫాల్ట్ ఉంది నిజం చెప్పండి అని మాట్లాడండి. ఎవరైనా మీటింగ్ పెట్టి మాట్లాడారా? మాట్లాడుకున్నారా? పోనీ మనలో ఒకడు పోయాడే అని. రైట్. వీళ్ళని ఎవరో ఏదో అన్నాడు చెప్పి సమాఖ్యగా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళలో ఒకడు పోయాడంటే అసలు ఏంటి ఎక్కడిది? నిజంగా మనల్ని ఎవడో ఏదో చేసేంత ధైర్యం వాళ్ళకి వచ్చిందా? పోనీ ఎవడో హత్య చేశాడే అనుకుందాం, మర్డరే అనుకుందాం, మనం ఎంతమంది ఉన్నాం కదా, మనల్ని ఎవడో ఒకడు ఏదో చేస్తున్నాడంటే మనం దీని మీద కొలిసి పోరాడాలి. ఇకపై జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? వీటి మీద ఆలోచించండి సమాఖ్య అంతా కూర్చొని. అంటే రకరకాలే, ఇది కూడా నేను చెప్పేస్తున్నాను కానీ ఎవరిది ఏంటో ఎవరో చెప్పగలం. అంత మాత్రం పోలీసుల మీద నిందిస్తే అది కరెక్ట్ కాదు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్.